ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిఐటియు, డివైఎఫ్ఐ, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత 2 రోజుల కిందట కల్వటాల, గోవిందపల్లె గ్రామాల్లో సోలార్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈరోజు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జమ్మలమడు పర్యటన వస్తున్న సందర్భంగా ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం. ఇవాళ సోలార్ ప్లాంట్ పేరుతో రైతుల దగ్గర ఎలాంటి నష్టపరిహారం, నామమాత్రమైనటువంటి నష్టపరిహారం ఇస్తున్నారు. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, అట్లాగే సోలార్ ప్లాంట్లో వివిధ గ్రామాలకు పోతున్నటువంటి పూర్వకాలపు రస్తాను యథావిధిగా కొనసాగించాలని, అట్లాగే సోలార్ ప్లాంట్ పేరుతో లీజు విధానం, రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు లీజు విధానం రద్దు చేయాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులకందరికీ పూర్తి స్థాయిలో గ్రామ సభలు పెట్టి అందరికీ నష్టపరిహారం చెల్లించాలని తదితర డిమాండ్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ కరపత్రము లేఖ విడుదల చేస్తున్నాం. రేపు జరగబోయేటువంటి ముఖ్యమంత్రి పర్యటనలో ఈ ప్రాంతంలో రేపు బహిరంగ సభ జరుగుతూ ఉంది. సోలార్ ప్లాంట్ బాధితులకందరికీ వాళ్ళ సమస్యల పైన చంద్రబాబు గారు ప్రకటన చేయాలి, వాళ్ళ కోరికలు తీర్చాలి. ఆ రకంగా